కొత్త కుర్రాళ్లతో టీమిండియాను మరింత పటిష్టం చేసేందుకు బీసీసీఐ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే త్వరలో జరగబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్తో జరగబోయే సిరీస్లతో పాటు ఆసియా గేమ్స్కు జట్టును ప్రకటించింది. సారథిగా సూర్యకుమార్ యాదవ్ను పక్కన పెట్టిన సెలక్షన్ కమిటీ అతని స్థానంలో జట్టు పగ్గాలను మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్కు అప్పగించింది. వైస్ కెప్టెన్గా హైదరాబాద్ తిలక్ వర్మ నియమించింది. ఐపీఎల్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి జట్టులో చోటు దక్కింది. ఐపీఎల్లో దుమ్ము లేపిన రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి టీ20 జట్టులో చోటు కల్పించారు సెలెక్టర్లు. దీంతో 15 ఏళ్ల సూర్యవంశీ భారత సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ 16 ఏళ్ల వయసులో టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ పర్ఫార్మర్ వైభవ్ కలిసొచ్చింది. ఐపీఎల్లో అంతర్జాతీయ స్థాయి బౌలర్లను కూడా ఊచకోత కోసిన వైభవ్ ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఎలా పర్ఫామ్ చేస్తాడని అందరిలో ఆసక్తి కలుగుతోంది. వైభవ్ సూర్యవంశీతో పాటు యంగ్ ప్లేయర్లకు అవకాశం కల్పించారు బీసీసీఐ సెలెక్టర్లు. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మకు కూడా జట్టులో చోటు దక్కింది. అలాగే ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, సంజు శాంసన్, సిరాజ్తో పాటు ఈ ఏడాది సీజన్లో అదరగొట్టిన లక్నో సూపర్ జాయింట్స్ పేస్ బౌలర్ ప్రిన్స్ యాదవ్కు కూడా టీ20 జట్టులో ప్లేస్ ఇచ్చారు సెలెక్టర్లు. ప్రిన్స్ యాదవ్ ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్తో వన్డేలకు ఎంపికయ్యాడు. టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్ ప్రస్థానం ముగిసినట్లే అనిపిస్తోంది. కెప్టెన్గా భారత్కు టీ20 ప్రపంచ కప్ 2026ను అందించినప్పటికీ పేలవ ఫామ్, భవిష్యత్తు ప్రణాళికల కారణంగా అతడిపై వేటు వేశారు. కెప్టెన్గానే కాకుండా పూర్తిగా జట్టు నుంచే సూర్యను తొలగించారు. గత కొంతకాలంగా టీ20లకే పరిమితమైన సూర్యను ఇకపై భారత జెర్సీలో చూడకపోవచ్చని స్పోర్ట్స్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.